ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి. బొబ్బట్టు రెసిపీ ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం రండి. రెడీ గో. ముందుగా అర కేజీ పచ్చెనపప్పు తీసుకొని 3 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో 1 కేజీ మైదా పిండి తీసుకొని 1/2 కేజీ గోధుమ పిండి యాడ్ చేసుకొని దాన్ని జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను. దాంట్లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసి అలాగే చిటికెడు పసుపు కలర్ కోసం, బొబ్బట్లు మంచి కలర్ రావడానికి చిటికెడు పసుపు వేసుకున్నాను. అలాగే నెయ్యి కూడా పోసుకున్నాను. ఇప్పుడు మొత్తాన్ని కలిపేస్తున్నాను. నీట్గా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి చూస్తున్నారు కదా, ఇట్లా నీట్గా మిక్స్ అయిపోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోకి తగినంత వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, కలుపుకున్న తర్వాత దాంట్లోకి నెయ్యి వేయాలి. నెయ్యి వేసి టెక్స్చర్ ఇలా ఉండాలి, పిండి టెక్స్చర్ అనేది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా ఆ పచ్చెనగపప్పుని ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి, పొంగకుండా చూసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది. మెత్తగా పట్టుకోగానే తునిగిపోవాలి, అప్పుడే మనకి మంచి టెక్స్చర్ వచ్చినట్లు. ఇప్పుడు అర కేజీ పచ్చెనగపప్పుకి అర కేజీ బెల్లం అనేది మనం యాడ్ చేసుకోవాలి. సేమ్ క్వాంటిటీలో ఉండాలి బెల్లం అను పచ్చెనగపప్పు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఇలాగా ఉడికించుకోవాలి దీన్ని. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. టెక్స్చర్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చే వరకు తిప్పుకుంటూనే ఉండాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీంట్లోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. టెక్స్చర్ ఈ విధంగా వచ్చేసాక ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని చూస్తున్నారు కదా, చక్కగా మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి పక్కన పెట్టేసుకొని పప్పు గుత్తి తీసుకొని చక్కగా మెదిపేసుకోవాలి. లేదంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. మెత్తగా వచ్చేయాలి టెక్స్చర్ అనేది. బొబ్బట్లు చేస్తున్నాం కదా, మెత్తగా వచ్చేయాలి. మిక్సీ అయినా వేసుకోండి, లేకపోతే పప్పు గుత్తి తీసుకొని మెదపండి, అది మీ ఇష్టం. చూసారు కదా, ఈ పచ్చెనగపప్పుని కొంచెం గిన్నె నెయ్యి తీసుకోవాలి. ఫింగర్స్ని చక్కగా అట్లా రబ్ చేసుకొని ముద్దల్లే తీసుకొని దాన్ని రౌండ్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ బాల్స్ అల్లే చేసుకోవాలి. మనం చేసుకున్న దానికి మనం పిండి పెట్టుకున్నాం కదా, దాన్ని అంతా బాల్స్గా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, అయిపోయినాయి బాల్స్ అన్నీ చేసేసాను. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని అలానే ఈ బాల్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ అనేది ఒకటి తీసుకొని దాని మీదకి చేతికి చక్కగా ఆయిల్ అప్ చేసుకోవాలి. ఆ ప్లాస్టిక్ కవర్ మీద కూడా నెయ్యి అనేది పెట్టాలి. ఆయిల్ కాదు, నెయ్యే యూజ్ చేయాలి. ఇప్పుడు మైదా పిండి బాల్ అనేది హ్యాండ్తో తీసుకొని చక్కగా బాలల్లే చేసుకోవాలి, రౌండ్ బాలల్లే. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్ బాలల్లే చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో హ్యాండ్లో పెట్టుకొని ఇలా ఫింగర్స్తో ఇలా అనుకోవాలి, కొంచెం
ఇట్లా పెద్దది చేసుకున్న తర్వాత దీంట్లోకి మిడిల్లో మనం ముందుగా చేసుకున్న బాల్ ఏదైతే ఉందో ఆ బాల్ని పెట్టుకొని స్టఫ్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇట్లా మొత్తం పిండి అంతా చక్కగా ఓ పక్కకు తెచ్చేసుకొని నీట్గా రౌండ్గా బాల్ అయ్యేటట్లుగా పెట్టేసుకోవాలి. స్టఫ్ అనేది బయటికి కనపడకుండా బాల్ చేసుకోవాలి. హ్యాండ్తో ఇలా రబ్ చేసుకుంటూ నీట్గా బాల్ చేసుకోండి. దీనిలా కొంచెం లైట్గా ప్రెస్ చేసి ఇప్పుడు ఆ ప్లాస్టిక్ కవర్ మీద పెట్టేసి 3 ఫింగర్స్ యూస్ చేస్తూ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో రౌండ్గా. చూస్తున్నారు కదా ఇలా 3 ఫింగర్స్ యూస్ చేసుకుంటూ చక్కగా ప్రెస్ చేసుకుంటూ ఇట్లా రౌండ్గా బొబ్బట్లు అనేవి రౌండ్గా వస్తే చాలా నీట్గా బాగుంటాయి. చూస్తున్నారు కదా స్టఫ్ కూడా ఏం చక్కగా కనపడుతుందో, బయటికి కూడా రాలేదు. ఇట్లా రౌండ్గా పెట్టేసుకున్న తర్వాత ఒక పక్కన స్టవ్ మీద పెనం వేడి చేయడానికి పెట్టాను, లో ఫ్లేమ్ పెట్టాను. ఇప్పుడు హ్యాండ్స్తో ఆ బొబ్బట్టు తీసుకొని పెనం మీద వేశాను. బొబ్బట్టుకు ముందే పెనం మీద గీ అనేది యాడ్ చేయకూడదు. ముందుగా 2-3 సెకండ్స్ అలా కాల్చుకొని ఆ తర్వాత వేడైన తర్వాత ఇంకొక సైడు టర్న్ చేయాలి. ఇప్పుడు పైన నెయ్యి అనేది పోసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు నెయ్యి మనం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవాలి. కానీ నేతి బొబ్బట్లకి నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు కూడా అలానే టర్న్ చేసుకొని స్లోగా నెయ్యి మొత్తం కింద పడకుండా స్లోగా టర్న్ చేసుకొని మళ్ళీ అటు సైడ్ కూడా ఇలానే నెయ్యి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా లైట్గా ఇలా రబ్ చేస్తూ ఉండాలి. అప్పుడే బొబ్బట్లు అనేది చక్కగా పొంగుతూ వస్తుంది. పొంగుతూ వస్తుందంటే కరెక్ట్గా వచ్చినట్లు. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో బొబ్బట్టు. చూస్తున్నారు కదా ఎక్కడైతే ప్రెస్ చేస్తుందనో అక్కడ పైకి పొంగుతున్నట్టు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని ఇంకో పక్క కూడా టర్న్ చేసి అటు సైడ్ కూడా అలానే ప్రెస్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా లైట్గా పొంగుతుంది. వీడియోలో మీకు కనిపిస్తుందా లేదో నాకైతే తెలియదు, కానీ బొబ్బట్లు అయితే పొంగుతున్నాయి. అలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే మాడిపోతుంది, కాలదు. లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా నీట్గా 2 సైడ్స్ కాల్చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కాలిపోయాక ప్లేట్లో బొబ్బట్లు అన్నీ ఇలానే ప్రాసెస్ ఉంటుందండి. ఇలానే చేయాలి. కాల్చుకొని మొత్తం పక్కన పెట్టుకొని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమి రుచి అనరామని మరచి తిన్నా మరి